పత్తి సంచి నుంచి పడ్డట్టుగా అతను కింద పడిపోయినాడు. అప్పుడు కళ్ళల్లో ఉన్న మైకం దిగిపోయి దొమ్మరి శరీరం కూడా తనలాగే బలమైందని తెలిసొచ్చింది. తర్వాత దొమ్మరి ఆ పహిల్వాన్ ఛాతిపై కూర్చొని నేలకు నొక్కి పట్టుకొని అదిం పట్టుకున్నాడు. ఎంత ప్రయత్నించినా కదలడానికి కూడా వీలు కాలేకపోయింది. చివరికి ఏ ఉపాయం లేక తను ఓడిపోయానని దొమ్మరికి విజయం లభించిందని ఒప్పుకోవడం తప్ప వేరే దారి లేదనుకున్నాడు. చివరికి ప్రభు దొమ్మరితో అతన్ని విడవలసిందిగా చెప్పారు. అప్పుడు విడిచి ప్రభుకు నమస్కరించి నిలబడ్డాడు. ఈ పహిల్వాన్ని గెలవడం అయితే వదిలేయండి. వారికి మీ ఆజ్ఞతో తలపడ్డారు కనుక ఇలా విజయం లభించింది. మీరు ఎవరికి కావాలంటే వారికి సామర్థ్యం ఇవ్వగలుగుతారు. ఈ విషయంలో మాత్రం సంశయం లేదు అనగానే ఎప్పట్లాగే నగదు ఇచ్చి సంతోషపరిచి వారిని పంపించారు. గర్వభంగమైన ఆ పహిల్వానికి కూడా ధనం, మిగతా వారికి డబ్బుతో పాటు బట్టలు కూడా